మీరేమో చూపించండి అంటే ఆయనకి డబ్బు ఉండొచ్చు, ఆయన పెద్ద కోటేశ్వరుడు కావచ్చు, ఒక ముస్లిం పేద కుటుంబం నుంచి ఎమ్మెల్యేలు కాకూడదు, ఎంపీలు కాకూడదు, ఎమ్మెల్సీలు కాకూడదు, రాజ్యసభ మెంబర్లు కాకూడదు. ఏమి తప్పు చేశారు? పేదవాడు బయట రాకూడదు రాజకీయంగా. ఎందుకు నీకంత కడుక్కుంటా? ఏమి తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఈరోజు పార్టీని వదిలిపెట్టిపోయినావు? ఎవరి వల్ల నువ్వు 6 సంవత్సరాలు రాజ్యసభని బ్రహ్మాండంగా లేదావు కదా, ఢిల్లీలో కూర్చొని ఎక్కడెక్కడో కాంట్రాక్ట్స్ చేసుకుంటూ. నేను తీసుకొచ్చాను నా నియోజకవర్గంలో, ఎక్కువగా నేనే తిప్పాను అతన్ని, ఇంకెవరు కూడా తిప్పలేదు. కోవూరులోనే తీసుకొచ్చి ఎక్కువగా తిప్పాను. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మక ద్రోహం చేశాడు. ప్రజలు క్షమించారు. విజయసాయి అన్న ఎంపీ అభ్యర్థి అవ్వడం మనందరి అదృష్టం. మంచి మనసులో మహారాజు, ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి, పార్టీ నాయకులు కార్యకర్తల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి. మనలో ఒకటిగా ఉంటాడే కానీ నేనేదో రాజ్యసభ మెంబర్ని, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుల్ని అనే గర్వం ఏ రోజు ప్రదర్శించలేదు నాకు తెలిసినంత వరకు. మంచి మనసుతోనే మన మధ్య ఉన్నాడు. అందరూ బాగుండాలని కోరుకుంటారు. విజయసాయి రెడ్డి గారి దగ్గర ఇప్పుడు కూడా నేను కోటీశ్వరులను చూడలేదు. ఆయన ఓపిక, ఎంతమంది ఏ జిల్లా నుంచి వచ్చినా, ఏ నియోజకవర్గం నుంచి వచ్చినా విజయవాడలో దగ్గర కూర్చొని పెట్టుకుని మాట్లాడతాడు. నేనే సాక్ష్యం. చాలా మంది మన జిల్లా వాళ్ళే కాదు, ఇతర జిల్లా వాళ్ళని కూడా దగ్గర పెట్టుకుని మంచి మనసుతో మనసు విప్పి మాట్లాడతాడు. అక్కడ డబ్బు మాట్లాడుతుంది, ఇక్కడ మనసు మాట్లాడుతుంది. విజయసాయి రెడ్డి గారు పరాయి జిల్లా నుంచి రాలేదు, మన జిల్లా వాసి. నెల్లూరు జిల్లా సింహపురి సింహం విజయసాయి రెడ్డి గారు. వాళ్ళకి నిద్ర లేదు. విజయసాయి పేరు ప్రకటిస్తానే నిద్రపోవడం లేదు. పోటీ చేయాలన్నా వద్దా అనే ఆలోచనలు కూడా పడిపోతున్నారు. అదే విజయసాయి రెడ్డి గారి చెప్పండి. ఉండాలి కొంచెమన్నా. ఒక ముస్లిం మైనారిటీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తే అంత వెళ్ళిపోవాలన్నా వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని మీరు ఏ స్థాయికి వెళ్ళారో కూడా జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా తెలుసు కదా. చేయొచ్చా తప్పు? ఇంకొకటి కూడా ధైర్యంగా ఉండండి. టాటా బిర్లాలు వచ్చినా, అంబానీ వచ్చినా, ముఖేష్ అంబానీ వచ్చినా ప్రసన్న కుమార్ రెడ్డి భయపడ్డాడు. ఇది నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి రక్తం. ఎవరైనా పోటీ చూసుకుందాం. మనకు ప్రజలు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదం మనకు ఉంది. మన పని మనం చేద్దాం, ప్రజలకు వెళదాం. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు.